అన్నా నమస్తేనా? నమస్తే సార్. మీ పేరు? ఆర్ చిత్రయ్య. ఆర్ చిత్రయ్య. ఏ ఊరిది? ఇది ఉల్లికల్ సార్. ఉల్లకల్. ఉల్లికల్ ఏ మండలం వస్తుంది? ఈరాళ మండలం. ఈరేహాల్ మండలం. డి హీరేహాల్ మండలమా? ఏ జిల్లా? అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా. ఏ మొక్కజొన్న వేసిండేది ఇప్పుడు? సూపర్ 6. సూపర్ 6. ఎన్ని ఎకరాలు వేసినారన్న ఇప్పటికి? 3 ఎకరాలు వేసినాం. 3 ఎకరాలు. ఇప్పుడు మనం చూస్తున్నది ఎన్ని ఎకరాలు? ఇప్పుడు ఇది 1 ఎకరా, ఆ పక్క 2 ఎకరాలు. ఇది వచ్చేసి 1 ఎకరా సపరేట్ ప్లాట్. అంటే పక్కనే అది వచ్చేసి 2 ఎకరాల. 2 ఎకరాలు. టోటల్ 3 ఎకరాలు. 3 ఎకరాలు కానీ ఇది బాగుందా అది బాగుందా? రెండు సేమ్ ఉండదు. ఏమంటే దానికి ఒకసారి ఎరువు తక్కువ వేసినాము, దీనికి ఒకసారి ఎరువు వేసినాము. ఇది ఎన్నిసార్లు ఎరువు వేసినారు? 2 సార్లు. 2 సార్లు ఎరువు వేసినారు. స్ప్రేయింగ్ కానీ సుళ్ళకు కానీ ఎన్నిసార్లు వేసినారు? సుళ్ళకు ఒకసారి వేసినాం, స్ప్రేయింగ్ 2 సార్లు చేసినాం. సుళ్ళకు ఒకసారి ఇడిచినారు, స్ప్రేయింగ్ 2 సార్లు చేసినారు. తర్వాత ఎక్కడన్నా విల్ట్ రావడం కానీ మొక్క చనిపోవడం కానీ లేదు. ఎక్కడేం లేదు. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పైరు ఉంటుందనా? ఇప్పుడు 3.5 నెలలు. 3.5 నెలలు ఇప్పుడు కరెక్ట్గా. ఎక్కడైతే విల్ట్ కానీ ఏది రాలే. భూమి ఎట్లాంటిది? నల్ల భూమి సార్, రేగడ. నల్ల భూమి. ఏమన్నా సౌడ్ మిక్స్డ్ ఉందా? లేదు, నల్ల రేగడే. ఓకేనా. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వేరే దానికి మన దానికి? ఇన్ని రోజులు చాలా రకాలు పెట్టినాము. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కజొన్న చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి. మామూలుగా ఎక్కువ ఎన్నికే ఇతడు రకరకాలు ఇస్తూ ఉంటారు, పెడతా ఉంటాము. అయినా ఇంత దిగుబడి వస్తుందని మేము ఏ పంట అనుకోలేదు. ఇంత నీట్గా కంకి సైజు కానీ విత్తనం బలం కానీ ఇంతవరకు ఏది చూడలేదు. అన్నా అంటే కంకి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి? ఫస్ట్ ఏమో గొచ్చి కనబడుతుంది. మేము పైన గొచ్చి కనబడతా గ్యాప్ పడతా అనుకున్నాము. కానీ ఇప్పుడు ఉల్లి చూస్తే పై వరకు ఒలసండి. అది ఒకసారి చూద్దాం. ఒకటి ఒలసండి. కింద కండి నుంచి ఎట్లా ఉంది? కింద నుంచి బుడుం నుంచి చాలా బాగుంది. చాలా బాగుందా? మొత్తం ఒలసండి. ఏం లేదు, మనూరు రైతులకు చూపిద్దాం. అంటే ఇప్పుడు వేరే దానికి మన దానికి తేడా ఏమన్నా కానీ ఇక్కడ గ్యాప్ పడేది ఏ కంపెనీ అయినా కానీ ఇది గ్యాప్ రాలే, ఫుల్గా వస్తుంది. మీరే చూస్తున్నారు కదా. ఇంకా అది పాలతోనే ఉంది. అంటే ఇప్పుడు వేరే దానికి దీనికైతే వ్యత్యాసం అనిపిస్తుంది. వేరే దానికి వచ్చేసి గ్యాప్ అయితే వస్తుంది. మీరు కూడా మొక్కజొన్న పండించే వాళ్ళేనా? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? అవునా? వేసారా మొక్కజొన్న? ఇప్పుడు ఏది వేసారు? ఎన్కే. ఓకే. ఎన్ని క్వింటాల్ అయిందన్న అది? అది వచ్చేసి 4 ఎకరాలకు గాను 120 క్వింటాల్ వచ్చింది. 120 క్వింటాలు అంటే ఎకరాకు వచ్చేసి 2 ఎకరాలు కొంచెం అటు ఇటు అయింది. ఎట్లా అంటే వర్షం ఎక్కువ అయ్యి లాస్ట్ టైం వర్షం వచ్చింది. అవునవును, ఫస్ట్ లోనే, ఇంకా లాస్ట్ టైం కాదు, ఫస్ట్ లోనే. అదే అప్పుడు అది ఇతనం చూశారు కదా, దానికి దీనికి తేడా అయితే ఉందా? కనబడుతుంది కదా. అది మీ దాంట్లో అట్లా ఫుల్ లేదా? కొంచెం గ్యాప్ ఉంది. ఇది ఫుల్ కండి వస్తుంది. 100%. తర్వాత గింజ ఎట్లా ఉందన్న? దృఢంగా ఉంది. దబ్బపల్లి మాదిరిగా వస్తుంది గింజ కూడా. మీరు ఆ కంకి ఇరిచినా కూడా తీసి చూడొచ్చు. రౌండ్స్ ఏమన్నా చూసారా? ఎంచారా రౌండ్లు? ఎన్ని రౌండ్లు ఉన్నాయి? ఒక కంకికి వచ్చేసి 640 గింజలు ఉంటాయి. 640 గింజలు అంటే రౌండ్ ఎన్ని రౌండ్లు? 16 వరుసలు ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు సార్. 16 40 వచ్చింది. 44 కూడా వచ్చింది కొన్ని చోన. ఒక తోన 18 కూడా వచ్చింది. 14, 16, 18 మినిమం 18, 40 వచ్చిందా? అదే అందుకోసమే. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్. 7569 199 557. ఎవరన్నా రైతులు అడిగితే సూపర్ 6 ఎట్లా ఉంది అంటే వాళ్ళకి వివరణ చేయండి. కంపెనీ పేరు వచ్చేసి మై సీడ్స్, రకం సూపర్ 6. కంపెనీ పేరు మై సీడ్స్, హైదరాబాద్ కంపెనీ. చెప్పినారా? చూసినారా మన పొలం వచ్చేమన్నా? అక్కడ రాజరమాతలో గొల్లపల్లి అని ఆ పిల్లని ఇదే ఇతనము
బాగుందన్నా ఏమంటే మాది ఎర్నాల కొద్దిగా వీల్ట్ వచ్చి నేల పెట్టి వస్తుంది కానీ ఆహా. మీరు మెయింటెనెన్స్ కూడా చేసే దాంట్లో కూడా వస్తుంది విల్ట్ వచ్చేసి భూమిని బట్టి వస్తుంది. మెయింటెనెన్స్ గురించి కూడా వస్తుంది. ఓకే. అయితే అట్లా వస్తుంది, తక్కువ అయితే కూడా. ఇది మెయింటెనెన్స్ కూడా అట్లే ఉంది, భూమి కూడా అట్లే ఉంది. నెంబర్ 1 ఉందినా. మన వాళ్ళు రైతులు ఎవరైనా అడిగితే కూడా చెప్పండి. సూపర్ సిక్స్ మై సీడ్స్ మైసీడ్స్ రకం పేరు వచ్చేసి సూపర్ 6. మొక్కజొన్న రకం పేరు సూపర్ 6. అంటే మేము ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి ఇదే వాడతాం. ఫుల్ కాస్తుంది. అంటే ఇప్పుడు సూపర్ 6 అనేది ఇదే సంవత్సరం కొత్తగా కదా మీరు ఈ సంవత్సరం ఇదే సంవత్సరం కొత్తగా వెళ్ళేయడం. ఇది వచ్చేసి దీంట్లో ముక్క లక్షణాలు ఏమంటే రైతుకి మీడియం హైట్, లాస్ట్ వరకు హైట్ తక్కువ ఉంది, సైజు కంకి వ్యవస్థ దృఢంగా ఉంటుంది. వేరు వ్యవస్థ దృఢంగా కింద నుంచి బుడుం నుంచి నీకు బలంగా వస్తుంది. ఇది మీడియం హైట్. కామమ్మా మొన్న మొక్కజొన్న వేసుకోపోయారు కదా, ఆ రోజు అడుగుదాం అనుకోండి 50 విత్తనాలు అండి. నేను లాస్ట్ లో చూసిన కంకి ఎంత బలం పెట్టినా హైట్ ఇంతే వస్తుంది. కంకి మీడియం హైట్. హైట్ అవసరం లేదు మనకి, వేరు వ్యవస్థ డబల్. హైట్ అవసరం లేదు. కింద బుడుం నుంచి కూడా చూడొచ్చు, సైజు అట్లనే వస్తుంది చిన్నప్పటి నుంచి. కింద నుండి పై వరకు కాండం అవుతుంది. ముక్కే సైజు. అవును, కాండం ముక్కే సైజు. దృఢత్వం ఆకుపైన కూడా కాండం ఎప్పుడైతే బలంగా ఉంటుందో దృఢంగా ఉంటుందో చూడండి నాగరాజన్న, ఆకుపైన నూగు ఉంటుంది. మీకు దోమ వ్యవస్థ కూడా తక్కువ ఉంది. అసలు అది దోమ వ్యవస్థ కనబడట్లేదు. అది కానీ ముక్క లక్షణాలు రైతుకు కావాల్సిన ముక్క లక్షణాలు ఆ ఎబ్రెడ్ లో ఉన్నాయి. అందరూ కూడా ముందుకు నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా కంపెనీ వచ్చిన రోడ్ పాయింట్ సార్ ఇక్కడ బాదనాల దగ్గర మారంగుడి టెంపుల్ నుంచి వెంక చెట్లు తోట ఇక్కడ చూడు సార్గా 10 ఎకరాలు సార్, ఈ లైన్ చూడుగా, ఈ లైన్ చూసి నువ్వు చెప్తావు. ఇక్కడ మొత్తంగా ఈ లైన్ అయితే ఇంకా బలంగా మొబ్బాయి పై కదా వెళ్ళిపోతుంది సార్. కంకి మాత్రం మంచి సైజు ఇది. ఎన్నెన్నో ఇత్తనాలు చూసినా కానీ ఇట్లాంటివి నారాజన్ ఒకసారి నెంబర్ చెప్పు. 9390 46 04 12. ఓకే, ఎవరైనా అడిగితే కూడా నీ నెంబర్ ఇస్తే కూడా నువ్వు మాట్లాడవచ్చు అనమాట. ఇటు చూసినావు కాబట్టి 10 మందికి చెప్తారు మీరు. మొన్ననే చూసాను వారం కింద ఇది. ఓకే ఓకేనా, ఫోన్ చేస్తాము. ఒక ఊర్లో ఒక 20 మందికి చూపిద్దాం. ఇప్పుడు సీజన్ అయిపోయింది సార్. నెక్స్ట్ రైతులకి రైతులు పిల్లలతో మీటింగ్ పెడతారు. ఈడే కొంతమందికి చూపి